ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో జవాన్ల వాహనాన్ని మందు పాత్రతో పేల్చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. పేలుడు సమయంలో వాహనంలో 20 మంది జవాన్లు ఉన్నారు. జవాన్లు కూంబింగ్ చేసి వెళ్తుండగా వారి వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో జవాన్ల వాహనాన్ని మందు పాత్రతో పేల్చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భూపాల్. సంతోష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంటే దాదాపుగా తెలంగాణ సరిహద్దులో ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు ఇప్పుడు మాత్రమే పై చేయి సాధించని చెప్పవచ్చు. గత ఏడాది మొత్తం కూడా మావోయిస్టులని అంటే ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం ఈ రోజు మావోయిస్టులు మందు పాత్రలో పీల్చిన ఘటనలో 9 మంది వరకు కూడా భద్రతా జవాన్లు చనిపోయారు. అబూజ్మడ్ ఏరియాలో గత 4 రోజుల బట్టి కూంబింగ్ జరుగుతున్నారు. ఈ కూంబింగ్ కోసం ఇటు సుక్మా జిల్లా, అదేవిధంగా కాంకేరు, నారాయణపూర్, దంతెవాడ ఈ జిల్లాల నుంచి ప్రధానంగా దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ ఏరియాలో అంటే కూంబింగ్ కొనసాగుతుంది. ఈ 4 జిల్లాల నుంచి దాదాపుగా మొన్న 4 రోజుల క్రితం దాదాపుగా 4,000 మంది బలగాలు మాత్రం మావోయిస్టుల ఏరువేత కోసం వెళ్ళాయి. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మొన్న 2 రోజుల క్రితం ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 9 మావోయిస్టులు చనిపోయారు. అయితే అలా చనిపోయిన తర్వాత తిరిగి వస్తున్న సందర్భంలో అంటే దంతెవాడకు సంబంధించిన డిఆర్జీ టీం ఈ టీము తిరిగి వస్తున్న సందర్భంలో కొట్టు అంటే అంబేలి గ్రామం వద్ద మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు. మందు పాత్ర పేల్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం కూడా అంటే వాహనం మాత్రం అంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్న వాహనం భారీ ఎత్తున అంటే చెట్టు పైకి ఎగిరి కింద పడిన ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో దాదాపుగా అక్కడ మొత్తం అంటే డ్రైవర్ తో పాటు 9 మంది అయితే మొత్తం ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా ఒక 3 గాయపడ్డారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఐజీ మాట్లాడుతూ మొత్తం కూడా 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్ అంటే డ్రైవర్ కూడా ఇన్క్లూడింగ్ పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి మృతి చెందని చెప్తున్నారు. ఈ కనుక ఈ విజువల్స్ కనుక మనం చూసినట్టయితే వాస్తవానికి ఒక మందు పాత్ర పేల్చిన తర్వాత ఆ వాహనానికి సంబంధించిన ఒక డోర్ ఎగిరి చెట్టు మీద పడింది. అదేవిధంగా స్టీరింగ్ కూడా 3 వంకర్లు తిరిగిన దృశ్యాలు అనేది కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. చాలా అంటే భారీ మందు పాత్రని పేల్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఇట్లాంటి ఎన్కౌంటర్లకి కూంబింగ్ కోసం వెళ్ళినప్పుడు ప్రధానమైన రహదారిలో అంటే మావోయిస్టులు ఏరువేతకి వెళ్ళినప్పుడు ప్రధానమైన రహదారిలో రోడ్డు మార్గంలో ఎప్పుడు కూడా రాదు. కానీ ఇది ఈ విధంగా రావటం వల్లనే ఇప్పుడు ఈ పోలీసు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టుల చేతిలో చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఇప్పటి వరకు మావోయిస్టుల ఏరువేతలో సక్సెస్ఫుల్ గా అక్కడ డిఆర్జీ టీం కావచ్చు, సిఆర్పిఎఫ్ టీం కావచ్చు దాదాపుగా కొంతకాలంగా సక్సెస్ఫుల్ గా ఉంది. అయితే ఈ రోజు మాత్రం 9 మంది జవాన్లు చనిపోవడాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ ప్రాంతంలోనే మావోయిస్టు ప్రభావితం ఎక్కువ ఉంది. దీన్ని అణచివేయడం కోసం కేంద్ర స్థాయిలో మనకి ఏ విధంగా చేస్తున్నది మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ఘటన మాత్రం చాలా సీరియస్ గా భద్రతా బలగాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అంటే అబూజ్మడ్ ఏరియాలో దాదాపుగా దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలో దాదాపుగా 4,000 మంది పోలీసులు ఒకవైపు కూంబింగ్ కొనసాగుతూనే ఉన్నది. అయితే వాస్తవానికి ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మందు పాత్ర పేల్చిన తర్వాత ఆయుధాలని కూడా అంటే అక్కడ అంటే మందు పాత్ర పేల్చి కాల్పుల్లో చనిపోయిన ఘటన తర్వాత ఆయుధాలను కూడా మావోయిస్టులు తీసుకొని పోయే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఆయుధాలను కూడా వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఇక్కడ మావోయిస్టులకి వర్సెస్ భద్రతా బలగాలకి ఎంత స్థాయిలో ఎంత క్లీన్ లో యుద్ధం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన మాత్రం కొంత ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత దెబ్బగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ భూపాల్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో జవాన్ల వాహనాన్ని మందు పాత్రతో పేల్చేశారు మావోయిస్టులు. మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు స్క్రీన్ మీద మందు పాత్ర పేలిన ప్రాంతాన్ని. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. పేలుడు సమయంలో వాహనంలో 20 మంది జవాన్లు ఉన్నారు. జవాన్లు కూంబింగ్ చేసి వెళుతుండగా వారి వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు.
मुंह से आगे बढ़ रहे थे, आप बोले सरकार से पिछले 1 सालों में नक्सल उन्मूलन के लिए हमारे सुरक्षा बल के जवानों ने जिस मजबूती से काम किया है, लगातार काम किया है, और बीजापुर की आज की जो घटना की जानकारी मिली है, ये नक्सलियों का कायराना हरकत है। ये हताशा में किया गया हुआ कार्रवाई है। ये कायराना हरकत कि मैं निंदा करता हूं। सभी जो जवान शहीद हुए हैं उनको अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं, पर हमारी सरकार की प्रतिबद्धता है कि इनकी शहादत जाया नहीं जाएगी, और जिस लक्ष्य को लेकर हम निकले हैं मार्च 2026 तक नक्सल मुक्त करने का, वो पूरा करेंगे।